నమస్కారం. ఈ క్లాస్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్లోని ఇక్కడ ఇలిస్ట్రేషన్లో స్మార్ట్ ఆబ్జెక్ట్ కోసం మనం నేర్చుకుంటున్నాం. ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద మీరు క్లిక్ చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ లిస్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ చాలా మనకి ముందుగానే సిద్ధం చేసి పెడతారనమాట. జస్ట్ మనం వెళ్ళి కావాల్సినవి చూసుకోవడం, వాటిని మనం ఎడిట్ చేసుకోవడం. ఏది క్లిక్ చేద్దాం, ఏదో ఒకటి క్లిక్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను, ఓకే చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ దగ్గర రాద్దాం సీరియల్ నెంబర్ లేదా 1 అని వేద్దాం. 1 2 3 బాక్స్ 1, ఇక్కడ 2, 2, ఇక్కడ 3. నెక్స్ట్ టెక్స్ట్లో మీరు ఒకరి పర్సంటేజ్ రాసుకున్నారనుకోండి. ఫస్ట్ దాంట్లో 40% వచ్చింది, తర్వాత 50%. పర్సంటేజ్ సింబల్ వచ్చి కదా, షిఫ్ట్ పట్టుకుని 5 మీద క్లిక్ చేయండి. తర్వాత 75%, ఇక్కడ 67%, అందులో 50 90 అయిపోయాడు, 75 వాడు 99 అయిపోయాయి అన్నమాట. సో మీరు ఎలా కావాలంటే వీటికి కలర్స్ ఇవన్నీ మీ ఇష్టం. చాలా కలర్లు ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. చూడండి, మీకు నచ్చింది. ఒకరికి బాక్స్ టైప్ కావాలనుకుంటే బాక్సుల టైప్. చేయవలసిన ఏంటి, ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళడం, స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసుకోవడం, మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవడం, వాటిని క్లిక్ చేసి ఓకే చేస్తే కొత్త వస్తుంది. చూడండి, ఇక్కడ సేమ్ టెక్స్ట్. ఇదేంటి 10th, ఇది 8th క్లాస్, ఇక్కడ 6th క్లాస్. ఏదో మన పిచ్చాపాటి కబుర్లు అంటారు కదా, అలా నేను ఏదో రాస్తున్నాను. సో మీకు తెలుసు కాబట్టి మీకు ఏది కావాలో అవి రాసుకోండి. చేంజ్ కలర్లో కలర్స్ మార్చుకోవచ్చు. దాని తగ్గ డిజైన్స్ వస్తాయి. ఈ విధంగా మీరు ఇవన్నీ ఆఫీస్ వర్క్లో బాగా ఉపయోగపడతాయి. మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు చక్కగా వీటి తీసుకుని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మార్చుకోవాలంటే ఇక్కడ టైప్ యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్లు చేసుకోండి. కాబట్టి తీసేస్తున్నాను. ఇక్కడ ఏమైనా వస్తారు, ఫస్ట్ క్లాస్ పెడదాం ఈసారి. ఫస్ట్ ఇలా మీ ఇష్టం వస్తుంది, మార్చుకోవచ్చు. ఇంకేమున్నాయి ఇన్సర్ట్ ట్యాబ్లో? స్మార్ట్ ఆబ్జెక్ట్ వచ్చినట్టు కదా మీకు ఇవన్నీ. ఆల్ ఉందా, కావాలని ఉంది. కావాలంటే ఇక్కడ సైకిల్ రౌండ్లో కావాలంటే సైకిల్స్లో తీసుకోండి. ఆల్రెడీ సైకిల్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. రిలేషన్షిప్లో కావాలంటే రిలేషన్షిప్ మీద క్లిక్ చేసుకుని ఓకే చేస్తే అవి వస్తాయి. ఇవన్నీ మీకు తెలుగులో ఉంటారు సమితులు, సంబంధాలు. క్లాస్ 8th క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇంటర్సెక్షన్, యూనియన్ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. అప్పుడు పిల్లలకి అర్థమైనా చెప్పచ్చు. స్మార్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్లాస్లో మనం చార్ట్ చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెడతానండి. నేను అస్తమానం చెప్పడం మీకు బాగుంటుందని చెప్పడం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి మనం రిప్లై ఇచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.